ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏవండి కాఫీ? ఏంటండి వీళ్ళు ఇంకా లేవలేదనుకుంటా. ఒకసారి ఆ గదిలోకి వెళ్ళాక అంత తొందరగా బయటకు వచ్చే వయసా అది? అప్పట్లో మన రోజులు ఒకసారి గుర్తు చేసుకోవే. ఛీ పోండి, ఈ వయసులో ఆ మాటలేంటి? మనం ఆ వయసు నుంచి ఈ వయసుకు వచ్చామని చెప్తున్నానే. నీకు గుర్తుందా, మనం ఏమీ తినకపోతే మన శక్తి సన్నగిలిపోతుందేమోనని మీ అమ్మ మధ్యాహ్నం 1 గంటకి తలుపు కొట్టేది. ఛీ సిగ్గు లేకుండా ఏంటండి ఆ మాటలు? మాటలు కాదే, తీపి గుర్తులయ్యి. అసలు ఈ శోభనం జరగకూడదు అనుకున్నాం కదే మనం. అవును కదా, ఆ విషయాన్నే మర్చిపోయాను. ఏమీ జరగకూడదని మనం అనుకుంటే 10 గంటలు అవుతుంది, ఇంకా తలుపు తీయలేదంటే వీళ్ళు. కొంప తీసి ఆ కార్యక్రమం జరిగిపోయిందా ఏంటి? ఏదో కొంప ముంచే ఉంటాడు, చూద్దాంపా. రే వంశీ, వంశీ! ఏమండి ఏమండి, అత్తయ్య వచ్చారు. వంశీ, వంశీ! ఒరే వంశీ, వంశీ! తలుపు తీరా. నిన్నేరా, తలుపుది! అరే ఏం చేస్తున్నారు? వంశీ! వంశీ, ఏంటండి? క్లీన్ చేయండి. ఏం చేస్తున్నారండి? అమ్మా ఇందు! అత్తే, మన మధ్య జరిగిందేది వాళ్ళకి తెలియకూడదు. అదేంటండి, మీ నాన్నగారు పెళ్లి కోసం మొక్కుకోమని అన్నారు కదా. అలా చెప్పకపోతే నువ్వు ఒప్పుకుంటావా చెప్పు? గోవింద గోవింద, అంటే అపచారం జరిగిపోయింది. అపచారం లేదు, పప్పుచారు లేదు. మా అమ్మ ఎందుకు అలా చెప్పిందో నాకే తెలీదు. కానీ ఆవిడ అలా చెప్పింది కాబట్టి మనం కూడా అదే మెయింటైన్ చేద్దాం. ప్లీజ్ ప్లీజ్ ఇందు చెప్పద్దే. ఒరే ఎంతసేపు తలుపు తీయడానికి? తలుపు తీ. మరి ఇప్పుడు ఎలా అండి? అదే అర్థం కాక ఆలోచిస్తున్నానే. అమ్మా ఇందు, వినపడుతోందా? ఛ! సరే సరే, ఓ పంచే, నువ్వు రెడీ అయిపో, నేను ఇదంతా సర్దేస్తాను. వంశీ, వంశీ! రేయ్ వంశీ, నిన్నేరా పిలిచేదే? రేయ్ వంశీ! ఇందు ఓకేనా? ఓకే ఓకే. వెళ్ళి తలుపుతి. ఇందు ఒక్క నిమిషం. ఇప్పటిదాకా నిద్రపోతున్నారేంట్రా? తీయండ్రా తలుపు. ఇందు, వినపడుతోందా? ఏమైంది అత్తయ్య? ఏమో అయ్యిందని కంగారు పడ్డాం. ఏమవుతుంది అత్తయ్య? ఏదో అవుతుందిలే, చెప్పాను కదా ఆచారమని, ఏమీ కాకూడదని. మీ అబ్బాయి కూడా చెప్పాడత్తయ్య.
మరి ఇంతసేపు పడుకున్నాడేంటి వీడు? ఆ, అంటే మీ అబ్బాయి రాత్రంతా మాట్లాడుతూనే ఉన్నాడు. ఏమైనా బలవంతం పెట్టాడా? ఆ, ఆ, అయ్యో లేదత్తయ్య, చిన్న చిన్న కథలన్నీ చెప్పాడు. వెదవకి బుద్ధుండొద్దు. ఏమండి వాళ్ళు లేపండి. ఆ, రేయ్ వంశీ, ఆ, వద్దులేండి మావయ్య, ఆ, బదులుగా నేను భక్తి కథలు చెప్పాను కదా. చూసారా, కోడలుకున్న బుద్ధి కూడా వీడికి లేదు. వాళ్ళు లేపండి. రేయ్ వంశీ, వంశీ లేరా. మావయ్య ఎందుకులేండి ఆయన్ని ఇబ్బంది పెడతారు, కాసేపు పడుకోనివ్వాల్సింది కదా. ఏంటి సంగతి? ఏం లేదు. ఎరా, అమ్మాయికి రాత్రంతా ఇవో చెత్త కథలు చెప్పావంట. ఆ, బదులుగా భక్తి కథలు కూడా చెప్పానంది కదమ్మా. అందా? ఆ, అదే చెప్పింది అంటున్నాను. రేయ్ నువ్వేం మాట్లాడకుండా అమ్మాయిని పడుకోనివచ్చు కదా. దీపాన్ని హారతిని పక్క పక్కనే పెట్టి అంటుకోకుండా ఉండాలంటే కష్టమే కదా. అతి కష్టం మీద ఎప్పటికో పడుకున్నాం, అందుకే ఇప్పుడు లేచాం. సర్లే అమ్మాయిందు, నువ్వు నాతోరా. ఆ? ఏదో తేడాగా ఉంది. ఆ? రేయ్ నిజం చెప్పు, ఏం జరగలేదు కదా? ఆ, జరగలేదనే చెప్తున్నాను కదా నాన్న. కానీ ఒక్కటి మాత్రం నిజం, పెళ్లితో ముడివేసి ఇలా విడదీస్తున్నందుకు నీకు ఖచ్చితంగా పాపం తగులుతుంది. హ, పోరా పెద్ద చెప్పొచ్చాడు. పాపం అంట పాపం. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.